ఇవాళ ఈ సభ నుండి మనం అందరం, మన యువకులుగా మనందరం ఒక ప్రశ్నను మోసుకెళ్దాం ఇంటికి. అదేం ప్రశ్న అంటే, మనం ఇంతకాలం 8-9 నెలల నుంచి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఎన్నో రీల్స్ చూస్తున్నాం. చిన్నపిల్లలు చనిపోతున్నారు, ఆ రక్తపాతం, ఆ యుద్ధ బీభత్సం అంతా చూస్తున్నాం మనము. అదే స్థాయిలో ప్యారలల్గా మన భారతదేశంలో ఒక యుద్ధం జరుగుతుంది, కగార్ యుద్ధం అనే పేరుతోని. కగార్ అంటే అంతిమ యుద్ధం, అంటే ఇంకా తర్వాత చేయడానికి ఇంకో యుద్ధము, ఇంకో పోరాటము, మళ్ళీ ధిక్కరించడానికి మనలాంటి చిన్న కవులు కూడా, యువ కవులు కూడా ఏమాత్రము ఏ స్పందన, ఏ కదలిక లేకుండా చేయడానికి, మొత్తము తుడిచిపెట్టడానికి కగార్ యుద్ధం అనే పేరుతో మన కేంద్ర ప్రభుత్వం అక్కడ మిలిటరీ సైన్యాలను పంపించి బాంబులు వేయించి పసిపిల్లల్ని గాజాలో ఎట్లా చంపుతున్నారో భారతదేశం అట్లా జరుగుతుంది. తేడా ఏమిటంటే, అక్కడికి జర్నలిస్టులను వెళ్ళనివ్వడం లేదు కాబట్టి, మనకి రీల్స్ రావడం లేవు కాబట్టి మనందరికీ తెలియట్లేదు నిజానికి అక్కడ ఏం జరుగుతుంది అనేది. కగార్ అనే పేరు కూడా ఇప్పటికీ ఇందులో సగం మందికి తెలియదు. అయితే ఈ పుస్తకంలో ఉన్న ఒక విషయం ఏమిటంటే, 22 కవితల్లో కొన్ని కవితల్లో గాజా, పాలస్తీనా, ఇజ్రాయెల్ అనే పేరు తీసేసి చూడండి, ఇదంతా భారతదేశంలో ఆదివాసుల మీద జరుగుతున్న యుద్ధానికి వ్యతిరేకంగా ఉందా లేదా మనకు కనిపిస్తుంది. కేవలం పేర్లు మాత్రమే అడ్డుగా ఉన్నాయి. పాలస్తీనా, ఇజ్రాయెల్ అనే పేర్లు తీసేసి చూడండి, ఇవాళ మన భారతదేశంలో నార్త్ ఇండియాలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్ లాంటి ప్రాంతాల్లో జరుగుతున్న ఆదివాసులు ఎట్లా మహిళల్ని అత్యాచారం చేస్తున్నారు. ఇజ్రాయెల్ మిలిటరీ చూసా, మిలిటరీ అనేక రూపాల్లో యుద్ధం చేస్తుంది. కేవలం బాంబులు వేసే కాదు, ఎన్ని రూపాల్లో విచ్ఛిన్నం చేయొచ్చు అన్ని రూపాల్లో చేస్తున్నారు. మహిళల్ని సామూహికంగా అత్యాచారాలు చేస్తున్నారు. అది రోజు నిత్యం ఇక్కడ మన ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతూనే ఉంటుంది. కానీ మనకి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కనిపించిందే వాస్తవం నమ్ముతాం కాబట్టి, అక్కడ వస్తేనే రియాలిటీలో నేల మీద జరుగుతుందని నమ్ముతాం కాబట్టి, మనకి మన పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనకి అంత అవగాహన లేదు. అంటే మనం అంతా ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ మీద ఆధారపడి బతుకుతున్నాం. మరి గాజాలో ఉన్నవి ఎట్లా తెలుస్తున్నాయి అంటే, అక్కడ చాలా దేశాలు మద్దతు ఇస్తున్నాయి కాబట్టి ప్రభుత్వాలే మీడియాని పంపించి ఉన్నట్టుగా వాస్తవాన్ని మనకి తీసుకొస్తున్నారు. ఇంత ప్రపంచానికి తెలుస్తుంది. నిజానికి జర్నలిస్టులు లేకపోతే మనం అంత చూసేవాళ్ళం కాదు, తెలిసేదిగా అంతగా చలించి పుస్తకంగా ఇక్కడ దాకా ప్రయాణించే వాళ్ళం కాదు. అక్కడ జర్నలిస్టులు కూడా 100 మంది చనిపోయారు. కానీ రీసెంట్గానే మన దేశంలో పక్క రాష్ట్రంలో జరుగుతున్న యుద్ధాన్ని ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఒక 40 మంది పోయారు. కవులు, జర్నలిస్టులు, రచయితలు, పాటలు పాడేవాళ్ళు, లాయర్లు, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు పోతే పంపలేదు లోపలికి. అంటే జర్నలిస్టులు లోపలికి వెళ్ళినప్పుడు, అంటే ఒక ఫైన్ ఫ్యాక్టింగ్ కమిటీ లోపలికి వెళ్ళినప్పుడు ఫ్యాక్ట్స్ ఏమిటి అనేది మనకు ఎట్లా తెలుస్తుంది? మరి ఇప్పుడు ఎవరు పోయి రీల్స్ చేయాలి? గాజా పిల్లలు చనిపోతే రీల్స్ చూసినట్టుగా మనము ఇప్పుడు ఎవరు పోయి ఆదివాసుల మీద రీల్స్ చేస్తే అప్పుడేనా మనం రాసేది? అందుకే నా ప్రశ్న ఏమిటంటే, మనం గాజాని అడ్డు పెట్టుకొని కవిత్వాన్ని రాస్తున్నాము, పుస్తకం ప్రచురిస్తున్నాము. ఇట్లా అంటే వేరే దేశంలో జరుగుతున్న యుద్ధ బీభత్సాన్ని అడ్డు పెట్టుకోకుండా నేరుగా మనం కగార్ యుద్ధానికి వ్యతిరేకంగా రాయగలమా? నేరుగా ఆదివాసుల మీద రాయగలమా? అంటే ఇక్కడ పసిపిల్లలే, ఇక్కడ మహిళలే, ఇక్కడ యుద్ధమే కదా, ఇక్కడ కూడా బాంబులు పడుతున్నాయి. నిజానికి అది ఎంత వాస్తవో మనకి పెద్దలు చెప్పాలి. ఇక్కడున్న ఆదాని కంపెనీలు, బాంబుల తయారీ కంపెనీ ఆదానికి చెందింది. భారతదేశం కేంద్ర ప్రభుత్వం, మోడీ వీళ్ళందరి సహాయంతో ఇజ్రాయెల్కి వెళ్తున్నాయి బాంబులు. అంటే మన ఇంటి పక్కన ఉన్న కంపెనీలోనే ఈ బాంబులు తయారై వెళ్తున్నాయి. అంటే మనము ఎంతగా బాధ్యత తీసుకోవాలి అంటే, ఇక్కడున్న హైదరాబాదులో కంపెనీలో తయారవుతున్నందువల్ల మన మీద ఇంకెక్కువ బాధ్యత ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా ఒత్తిడి తేవాల్సిందిగా మనం ప్రయత్నం చేయాలి. మనం తీసుకెళ్లాల్సిన ప్రశ్న ఒక్కటే. ఇవాళ మనం పాలస్తీనా మీద ఇన్ని కవితలు ఇంకా రాస్తున్నాము. నేనే 24 రాశాను, ఒకరు 12 రాశారు. అంటే ఒక్కొక్కర కవి ఒక్క అంశం మీదనే, ఒక్క నేల మీద జరుగుతున్నదే, ఒక రాష్ట్రంలో జరుగుతున్న దాని మీదనే మనం 20 కవితలు రాస్తున్నాము. మరి పక్క రాష్ట్రంలో జరుగుతున్న ఆదివాసుల మీద జరుగుతున్న అత్యాచారాలు, ఆ బాంబుల దాడి, ఆ రాకెట్లతో మీద జరిగేది, డ్రోన్లతో వేస్తున్నారు బాంబులు, అంత టెక్నాలజీని వాడి ఇవాళ నిజానికి మీరందరూ తయారు చేస్తున్న టెక్నాలజీ అది. ఇవాళ బీటెక్ ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. మీరంతా చేసే టెక్నాలజీ వల్ల అక్కడ పసిపిల్లల ప్రాణాలను తీస్తున్నారు. అంటే టెక్నాలజీని ఎంత విధ్వంసానికి వాడుతున్నారు అనేది మనం అవగాహనలో పెట్టుకుంటూ
నేరుగా ఆదివాసుల వైపు చూస్తామా లేదా, నేరుగా ఆదివాసీ పిల్లల మీద ఏదైతే ఒక ప్యారలల్గా గాజాకు జరుగుతున్నట్టుగా ప్యారలల్గా ఏదైతే జరుగుతుందో మనకు కనిపించకపోవచ్చు, అంతే స్థాయిలో బీభత్సం జరుగుతుంది, దానికి మనం నేరుగా రాస్తామా లేదా, అవన్నీ మన అవగాహనలోకి తెచ్చుకుంటామా లేదా అనే ప్రశ్నతోని మనందరం కదలాల్సిందిగా కోరుతున్నాను.